I am Bhavita Santosh, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ, గ్రూప్స్ పర్పస్లో, ఎస్ఐ కానిస్టేబుల్ విఆర్ఓ పర్పస్లో జనరల్గా రిపీటెడ్గా వచ్చేటువంటి టాపిక్లలో జనాభా అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. జనాభా, పాపులేషన్ లేదా డెమోగ్రఫీగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ జనాభా అంటే ఏంటి? ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే జనసంఖ్యను ఆ ప్రాంతం యొక్క జనాభాగా పేర్కొనడం జరుగుతుంది. దేశంలోని జనాభాలో 15 నుండి 64 సంవత్సరాల మధ్య వయస్కులను మానవ వనరులుగా మనం పిలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 15 నుండి 64 సంవత్సరాల మధ్య వయస్కులను మనం మానవ వనరులు ఎందుకు అంటాము అంటే, ఆ ఏజ్ గ్రూపులో ఉన్నటువంటి జనాభా పనిచేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ కాబట్టి దాన్ని మానవ వనరులుగా చెప్పుకోవచ్చు. దాన్నే మనం శ్రామిక వర్గం అనే పేరుతో కూడా పిలవడానికి అవకాశం ఉంటుంది. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే జనాభాను అధ్యయనం చేయే శాస్త్రం ఏది అంటే డెమోగ్రఫీ. జనాభాను అధ్యయనం చేయే శాస్త్రం డెమోగ్రఫీ. మరి ఈ డెమోగ్రఫీ అనేటువంటి ఆంగ్ల పదం 2 గ్రీకు భాషా పదాల నుండి ఉద్భవించింది. ఒకటి డెమోస్, 2 గ్రాఫియా. డెమోస్ అంటే ప్రజలు అని, గ్రాఫియా అంటే అధ్యయనం అని అర్థం. అంటే ఇక్కడ ఏంటిది? డెమోగ్రఫీ అంటే ప్రజల గురించి అధ్యయనం చేయు శాస్త్రం అని అర్థం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.